ఎడారిలో సెలయేర్లు జనవరి 18వ తేదీ. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అంధుడైన స్కాటిష్ ప్రసంగికుడు జార్జ్ మ్యాథిసన్ రాసిన ఒక పాత పుస్తకంలో మేము కొన్ని ధైర్యవచనాలు కనుగొన్నాం. వాటిలో కొన్ని మీకోసం. ఒక రోజు వస్తుంది, ఇప్పుడు నీ బాధకు కారణమవుతున్నదే నీకు మహిమగా మారే రోజు. రాయిని తలగడగా చేసుకొని పండుకోవలసి వచ్చిన కటిక నేలను మించి యాకోబుకు విచారాన్ని కలిగించేదేముంటుంది? అది యాకోబు పేదరికాన్ని గుర్తు చేసిన గడియ. అది అతనికి రాత్రికాలం, తన దేవుడు తనతో లేడు అనిపించిన సమయం. యెహోవా ఆ స్థలములో ఉండెను గాని అతడు గుర్తించలేదు. నిద్రలో నుంచి మేల్కొన్న యాకోబు తన శ్రమ దినమే తన విజయానికి తొలి సంధ్య అని గుర్తించాడు. గతకాలపు మహానుభావులను అడగండి, మీరు వర్ధిల్లిన చోటు ఎక్కడా అని. నేను పండుకొని ఉన్న ఆ చల్లటి నేలనే అని జవాబిస్తారు వాళ్ళు. అబ్రహామును అడగండి, అతడు మోరియా పర్వతం మీద అర్పించిన బలిని చూపిస్తాడు. యోసేపును అడగండి, అతడు తన కారాగారం వైపు నడిపిస్తాడు. మోషేని అడగండి, నైలు నదిలో తనకు అపాయం ఎదురైన రోజే అతన్ని అదృష్టం వరించిన తేదీ అని చెప్తాడు. రూతును అడగండి, తాను ప్రయాసపడ్డ పొలంలోనే తనకు స్మారక చిహ్నాన్ని కట్టించమంటుంది. దావీదును అడగండి, తన కీర్తనలు రాత్రిజాములోనే వచ్చాయని చెప్తాడు. యోబును అడగండి, దేవుడు తన ప్రశ్నలకు సుడిగాలిలో నుంచే జవాబిచ్చాడని గుర్తు చేస్తాడు. పేతురును అడగండి, సముద్రంలో మునిగిపోయిన తన అనుభవాన్ని అతడు కొనియాడతాడు. యోహానును అడగండి, పద్మాసుకు దారి చూపిస్తాడు. పౌలును అడగండి, తనకు గురుడితనాన్ని కలిగించిన వెలుగే తనకు ప్రేరణగా నిలిచిందని చెప్తాడు. ఇంకొకరిని అడగండి, ఆయనే దేవుని కుమారుడు, లోకాన్ని పాలించే అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడగండి. నేను మోకరించిన ఆ కటిక నేల మీదనే, గెత్సెమనే వనంలోనే నాకు రాజదండం లభించింది అంటాడాయన. నా ప్రాణమా, నీకు కూడా గెత్సెమనే వనమే పూలమాల వేస్తుంది. ఇది తొలగిపోతే బావుండునని నీవు భావించిన ఆ గిన్నెనే భవిష్యత్తులో నీకు మకుటంగా మారుతుంది. నీ ఒంటరి గడియలే నీకు కిరీటం అవుతుంది. నీవు కృంగిపోయిన రోజే నిన్ను ఉల్లాసభరితంగా మారుస్తుంది. నీ అరణ్య మార్గమే ఆనందగానమవుతుంది. నీవు గడిపిన నిశ్శబ్దపు వనాలలో ఉన్న చోట్లే నీకు చేతులెత్తి చప్పట్లు కొడతాయి. భవిష్యత్తులో కడపటివే మొదటివవుతాయి. ముళ్ళే రోజా పువ్వులవుతాయి. లోయలు కొండలవుతాయి. వంకర దారులు తిన్నని మార్గాలవుతాయి. పల్లపు మార్గం చదును భూమిగా మారుతుంది. నీడలు వెలుగవుతాయి. నష్టాలు పదోన్నతులవుతాయి. కన్నీరు బంగారు వీధులవుతాయి. నీ సాయంకాలపు సమయాన దేవుని స్వరమిదే. నీవు పండుకొని ఉన్న నేలలోనే నీ నిధి నిక్షిప్తమై ఉంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.